ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 దగ్గర పడుతున్న కొద్దీ చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2025 చివరి సీజన్ అనే ఊహాగానాలు పెరిగిపోయాయి. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో సిఎస్కే ఐపీఎల్ హిస్టరీలో 5 టైటిల్స్ ని గెలుచుకుంది. కానీ ప్రస్తుత సీజన్లో సిఎస్కే జట్టు ప్రదర్శన ఆశించినంతగా లేకపోయినా మైదానంలో ఎంఎస్ ధోనిని చూస్తే చాలు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఎస్ ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ రంజన్ బెనర్జీ ఆయన భవిష్యత్తు గురించి కీలక ప్రకటన చేశాడు. కేశవ్ రంజన్ మాట్లాడుతూ ఎంఎస్ ధోని ప్రెజెంట్ వచ్చే ఏడాదికి యువ సిఎస్కే జట్టుని సిద్ధం చేస్తున్నాడని, అందువల్ల ఆయన ఐపీఎల్ 2026లో కూడా ఆడే అవకాశం ఉందని అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో తన చివరి సంవత్సరమో కాదో ధోనికి మాత్రమే తెలుసన్నాడు. ధోని వీలైనంత కాలం ఆడుతూనే ఉండాలని అందరం కోరుకుంటున్నామన్నారు. సిఎస్కే కోరుకుంటే ఐపీఎల్ 2025కి ముందు జరిగిన వేలంలో ధోనితో సంబంధాలు తెంచుకునేది. ధోని కోరుకుంటే మెగా వేలంలో కూడా పాల్గొనేవాడు. అయితే ఈ జట్టుని సిద్ధం చేయడానికి ధోని జట్టులోనే ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ధోని తదుపరి ఐపీఎల్లో కూడా ఆడటం మనం చూడొచ్చని కేశవ్ రంజన్ బెనర్జీ చెప్పుకొచ్చాడు. అలాగే భవిష్యత్తులో ఎంఎస్ ధోని తీసుకునే ఏ నిర్ణయమైనా సిఎస్కేకు ఏది ఉత్తమమో దానిపై పూర్తిగా ఆధారపడి ఉంటుందన్నాడు.